ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన 213 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 213 మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జైళ్ల శాఖ. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చెర్లపల్లి జైలు నుండి 61 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐజీ వై రాజేష్, డిఐజీలు మురళీబాబు, శ్రీనివాసరావు, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్, ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య, చెంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్, చెర్లపల్లి జైలు అధికారులు, ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మళ్ళీ ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఎందుకు గుర్తు చేస్తున్నాను, బయటికి వెళ్తున్నారు, రిలీజ్ అయ్యి వెళ్తున్నారు, తోటి సభ్యులుగా ఉంటున్నారు, సమాజంతో కలుస్తున్నారు. ఈ క్రమంలో మీ యొక్క భావోద్వేగాలను, మీ యొక్క ఆవేశాన్ని, మీ యొక్క ఆలోచనను మీరు నియంత్రించుకోలేకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ తప్పు చేసే అవకాశము ఎదురవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి. అలాంటి పరిస్థితుల్ని ఈ జైలు శాఖ కల్పించింది. ఎందుకంటే తెలంగాణ జైలు శాఖ సంస్కరణలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి జైలు శాఖలో సంస్కరణల సేవలను పొంది మారిన మనుషులుగా బయటకు వెళ్తున్నారు. సో మిమ్మల్ని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క భావోద్వేగాలను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే ఏమవుతుంది సార్? ఏమవుతుంది మీకు తెలుసు. మీతోటి ఇంతకాలం మీతో పాటు ఉన్నటువంటి ఇతర వ్యక్తులు, ఇంకొకటి ఏంటంటే మరీ ముఖ్యంగా మీకు ప్రసాదించినటువంటి క్షమాభిక్ష ఏదైతే ఉందో దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ నిబంధనల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ప్రొబేషన్ ఆఫీసరో లేదా మీరు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్కో లేదా ఒక 50,000 షూరిటీయో, ఇవన్నీ కాదు. ఏ చిన్నపాటి మీ ప్రవర్తనలో ఏ చిన్నపాటి వ్యతిరేకతను, చిన్నపాటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఆలోచనను గమనిస్తే తిరిగి మళ్ళీ కూడా లోపలికి వచ్చి జీవితాంతం కూడా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ క్షమాభిక్ష మీద పొంది మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ మీకు ఆ క్షమాభిక్ష అనే దానికి అర్హత కూడా లేకుండా పోతుంది. సో అది మీకు మరొకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను. చివరిగా ఒకటి చెప్తానండి. వాల్మీకి మహర్షి గురించి తెలుసు కదండి. ఒక కిరాతకుని కలిసినటువంటి కొంతమంది సాధువులు, అరే ఇంత నేరాలు, ఇంత కిరాతకమైన పనులు చేస్తున్నావు కదా, ఈ కిరాతకమైన పనులు చేసి నువ్వు కుటుంబాన్ని పోషిస్తున్నావు కదా, మరి ఈ కిరాతకమైన పనులు చేసిన దాంట్లో నీకు వచ్చినటువంటి పాపాన్ని నీ కుటుంబ సభ్యులు పంచుకుంటారా? కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మీరు పంచుకుంటారా అనేసి. పంచుకోమని చెప్తారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ప్రోగ్రాం మార్గదర్శకం మరియు ఉపాధి కల్పన ప్రోగ్రాంకి వచ్చిన తెలంగాణ ప్రిజన్ శాఖ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్, విడుదలైన ఖైదీలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పరివారం నుంచి వచ్చిన అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అదర్ ఇన్వైటీస్, మా మోటివేషనల్ స్పీకర్స్, వేదిక అలంకరించిన మా ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలు. అండ్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నిజంగా తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే. చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము. 213 కన్విక్టెడ్ ప్రిజనర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు. సో మీ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్. ఇది స్టార్ట్ అయింది, ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ప్రజావాణి అని. ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజనర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, దట్ మా ప్రిజనర్స్, మా పరివార వాళ్ళు ప్రిజన్ డిపార్ట్మెంట్లో చాలా
సంవత్సరం నుంచి ఉన్నారు. వాళ్ళకు కొంచెం ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు, మంచి బిహేవియర్ చేస్తున్నారు, మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు, వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ. ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్, హై లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, డీజీ ప్రిజన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్, యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకొని ఈ లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది, సీఎం గారి దగ్గరికి వెళ్ళింది. ఆ క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. సో దాన్ని వెనుక చాలా పని జరిగింది. ఈరోజు మీ అందరి ఫేస్ చూసి, మీ పరివార వర్గాలు ఫేస్ చూసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ జియో రిలీజ్ చేసి 205 లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్ అండ్ 8 నాన్ లైఫ్ కాన్విక్ట్ ప్రిజనర్స్కి రిలీజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ దీస్ 205 మెంబర్స్ నుంచి 35 are women prisoners. So I extend my heartfelt thanks to His Excellency, Honorable Governor Sri C.P. Radhakrishnan Garu, Honorable Chief Minister Sri A. Revant Reddy Garu, and our respected Principal Secretary for Home, Dr. Jitendra IPS Garu, for giving this second chance to our prisoners. ఒక నిజంగా ఈరోజు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది టు హ్యావ్ అ న్యూ లైఫ్. నేను అనుకున్నాను మీరు అందరూ మంచి పౌరులుగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు. ఈరోజు మీకు సూర్యోదయ అని చెప్పారు కొంతమంది. ఇక్కడ ప్రిజన్లో ఓన్లీ శిక్ష కాదు, శిక్షణ కూడా జరిగింది అని కూడా అన్నారు. చాలా ట్రేడ్స్ యాక్చువల్లీ ఇక్కడ ప్రిజనర్స్ నేర్చుకున్నారు. స్టీల్ ఫర్నిచర్ మేకింగ్, ఇన్ఫ్యాక్ట్ మా స్టీల్ ఫర్నిచర్ చాలా పాపులర్. చాలామంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రిజన్ నుంచి స్టీల్ ఫర్నిచర్స్ అండ్ అదర్ కార్పెంటరీ వర్క్ తీసుకుంటున్నారు. వీవింగ్లో ప్రిజన్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్. ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ కూడా మా కార్పెట్స్ ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్. సో టైలరింగ్, నర్సరీ, మ్యాసనరీ, ప్లంబింగ్, అగ్రికల్చర్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ ఇవన్నీ కొన్ని శిక్షణ మేము ఇచ్చాము. మెనీ ఆఫ్ ది రిలీజ్ ప్రిజనర్స్ మీకు చెప్తున్నాను, వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్లీ ఇల్లిటరేట్, వాళ్ళకు చదువు తెలియదు. ఇక్కడ వచ్చి మొత్తం చదువు చెప్పాము, ఏమో వాళ్ళు నేర్చుకున్నారు. కొంతమందికి ఈవెన్ మంచి డిగ్రీ వచ్చింది, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా జైలు నుంచి చేశారు. కొంతమందికి మంచి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది దాంట్లో. సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. మీకు ఇంతకు ముందు మీ మోటివేషనల్ స్పీకర్ అంతా మాట్లాడారు. వాళ్ళు కంటిన్యూస్గా మా ఉన్నతి ప్రోగ్రాంలో కూడా ప్రిజనర్స్కు మేము కౌన్సిలింగ్ ఇచ్చాము. సో ఇది మాకు ప్రిజనర్స్కు వదిలేసినప్పుడు గవర్నర్ గారు, సీఎం గారు అందరూ అడిగారు వీళ్ళకు సమాజంలో మళ్ళీ మంచిగా ఉండాలి అని, ఒక జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి అని, ఏమి చేయాలి, ఏదో చేయాలి, వాళ్ళు కలిసిపోవాలి అని మాకు అప్పుడు చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఈరోజు మేము ఒక 70 ప్రిజనర్స్, వదిలైన 70 ప్రిజనర్స్కి మై నేషన్ ఫ్యూయల్ అవుట్లెట్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. సో వీళ్ళు విల్లింగ్నెస్ ఇచ్చారు అండ్ వాళ్ళ విల్లింగ్నెస్ ప్రకారం మేము 70 మెంబర్స్కి ఇస్తున్నాము. అండ్ ఈ ఒకేషన్లో కూడా వాళ్ళకు వచ్చిన జీతం కూడా మేము పెంచుతున్నాము. సో విమెన్ రిలీజ్ ప్రిజనర్స్ మధ్యలో 3 మెంబర్స్ మై ఫ్యూయల్ అవుట్లెట్ ఉమెన్ స్పెషల్ విమెన్ ఫ్యూయల్ అవుట్లెట్ ఉంది, దాంట్లో వాళ్ళు కూడా విమెన్ ప్రిజనర్స్ కూడా అడిగారు, మేము వాళ్ళకు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒక ప్రిజనర్ మాకు ప్రైవేట్ కార్పెంటరీ వర్క్షాప్లో కూడా అతనికి ఇమ్మీడియట్లీ క్యాంపస్ సెలెక్షన్ లాగా అతనికి వచ్చేసింది జాబ్, అది కూడా వాళ్ళకి ఇస్తున్నాము. మిగతా
చాలా మంది ఫర్మ్స్ ఎస్పెషల్లీ స్టీల్ ఫర్నిచర్ మేకింగ్ ఫర్మ్స్ మాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళకు కూడా మేము కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ గురించి మేము ట్రై చేస్తాము కూడా. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1/3 ఎంప్లాయ్మెంట్ అయిపోయారు. 33% ఎంప్లాయ్మెంట్ జరిగింది. గారు శ్రీ రాధాకృష్ణ గారికి ముందు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనము లాస్ట్ ఇయర్ అసలు ఎంత ఎదురు చూసామో, ఎంత బయటపడాలి అని చాలా ఎదురు చూసాము లాస్ట్ ఇయర్. కానీ ఆశ అడియాస అయిపోయింది. కానీ ఈసారి వాటికి ముందు గవర్నర్ రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ గారికి, డీజీ మేడం సౌమ్య మిశ్రా గారికి, Y. Rajesh sir, Inspector General Prisons Administration, Telangana, on the dais. I welcome Sri N. Murli Babu sir, IG Prisons Welfare to Telangana, to the dais. Now I welcome Dr. D. Sinwas, DIG Hyderabad Range, on the dais. I welcome M. Sampath sir, DIG Warangal Range, on the dais. I welcome N. Shiv Kumar Gaud, Superintendent of Prisons Chanchaguda, on the dais. I welcome T. Venkat Lakshmi, Superintendent of Special Prisonism, to the dais. I welcome P. Kalasagar, Superintendent PSC, on the dais. Now I request Sri N. Murli Babu sir, IG Prisons Welfare, Warangal, to felicitate our Honorable Chief Guest, Dr. Soumya Mishra Madam IPS. Sir. I request P. Kalasagar, Superintendent of Central Prison Warangal, to facilitate Y. Rajesh sir, IG Prisons. I request N. Shiv Kumar Gaud, Superintendent of Prisons CPH, to Murli Babu. I request D. Bharat, Superintendent of Central Prison Sangaradi, to facilitate Dr. D. Sinha sir, DIG Hyderabad Range. I request Venkatesh, Deputy Superintendent Member, to facilitate Sri M. Sampath sir, DIG Warangal Range. గౌరవనీయులు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన జైళ్ల శాఖ ఐజీ గారు వై రాజేష్ సార్ గారికి, డిఐజీ ప్రిజన్స్ హైదరాబాద్ రేంజ్ డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి, డిఐజీ ప్రిజన్స్ వరంగల్ రేంజ్ శ్రీ సంపత్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ చెర్లపల్లి శ్రీ సంతోష్ కుమార్ రాయ్ గారికి, శ్రీ శివకుమార్ గౌడ్ సూపరింటెండెంట్ సిపి హైదరాబాద్ గారికి, పిఎస్సి వరంగల్ సూపరింటెండెంట్ కళాసాగర్ గారికి, సూపరింటెండెంట్ స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ శ్రీమతి వెంకటలక్ష్మి శ్రీనాథ్ గారికి, డిఎస్జేఓ రంగారెడ్డి రామచంద్ర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర సెంట్రల్ జైలు మరియు జిల్లా జైల్ సూపరింటెండెంట్స్, డిఎస్జేఓస్, ఇతర జైళ్ల శాఖ అధికారులు, సిబ్బంది, అదేవిధంగా నిన్నటి వరకు అన్లాకింగ్, లాకప్ అంటూ ఎన్నో సంవత్సరాలుగా జైళ్ళలో ఉండి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి తెలుసో తెలియకో చిరికావేశంలో చేసిన నేరాలకు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈరోజు స్వేచ్ఛా పౌరులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి సమాజంలోకి అడుగు పెడుతున్న ఖైదీ సోదరులకు మరియు వారి రాక కోసం ఎన్నో సంవత్సరాలుగా కన్నులు కాయలు కాచే విధంగా బయట ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తమ వారు జైల్లో ఉంటే బయట జీవనోపాధి సాగిస్తూ మరి వారి రాక కోసం ఎదురు చూస్తున్న వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జైళ్ళు అంటే కేవలం శిక్షను అమలు చేసే సంస్థలుగా కాకుండా జైళ్ళు అంటే ఒక శిక్షణనిచ్చే శిక్షణాలయాలుగా,
కారాగారాలంటే కర్మాగారాలుగా, మరి వారు చేసిన నేర ప్రవృత్తిని వారికి తెలియజేసి వారిలో పరివర్తన తీసుకువచ్చే ఒక పరివర్తనాలయాలుగా, వారికి విద్యాబుద్ధులు నేర్పే విద్యాలయాలుగా, వారి జీవితాన్ని మార్చే దేవాలయాలుగా పనిచేస్తూ మరి ఖైదీల సత్ప్రవర్తన కోసం అహర్నిశలు కృషి చేస్తూ దేశంలోనే ఇతర జైళ్ల శాఖకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ జైళ్ల శాఖ ఈరోజు నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని నలుదిశలా వ్యాపింపజేయడానికి, మాకు సహకారం అందించడానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలంగాణ జైళ్ల శాఖ తరపున స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మీరు ఇక్కడ నుంచి మొదటిసారిగా కొంతమంది పెరోల్ ఫర్లో మీద రిలీజ్ అయ్యి మరీ తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా నా సహోద్యోగులు, మోటివేషనల్ స్పీకర్స్, విడుదలైన జనజీవన స్రవంతిలోకి వెళ్తున్నటువంటి నా తోటి సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. గత 4 ఏళ్ళుగా ఈ ఖైదీల యొక్క క్షమాభిక్ష గురించి నేను చేసిన ప్రయత్నాల్లో ప్రభుత్వం నుంచి లేదా ఇతర అధికార యంత్రాంగం నుంచి ఎదురైన ప్రశ్నలో మొదటి ప్రశ్న, మీరు నిజంగా జైలు శాఖలో మారినటువంటి వ్యక్తులను, పరివర్తన చెందినటువంటి వ్యక్తులను రిలీజ్ చేయడానికి ప్రపోజ్ చేస్తున్నారా? అధికారులుగా మేము 20 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసాం. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క శిక్షణ ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. మీ అందరి తరపున కూడా మేము చాలా గట్టిగా చెప్పాం. మమ్మల్ని అడిగినటువంటి వారికి మేము చాలా గట్టిగా చెప్పాం, లేదు వీళ్ళందరూ కూడా మారిపోయారు, వీళ్ళందరూ కూడా పరివర్తన చెందారని. మేము చెప్పింది కరెక్టేనా? చెప్పాలి. మీరు మారారా? పరివర్తన చెందారా? సరే, ఈ క్వశ్చన్ తర్వాత మరి ఎవరిని రిలీజ్ చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తులు రిలీజ్ చేస్తున్నారు అంటే చెప్పడం జరిగింది. 376 అంటే కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ చేంజ్ అయింది. మహిళల పట్ల లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసుల్లోని వ్యక్తులను కానీ, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కేసుల్లోని వ్యక్తులను కానీ, అదేవిధంగా ఇతర ఆర్గనైజ్డ్ అంటే ఒక గుంపుగా ఏర్పడి లూటీలు, దొంగతనాలు చేసేటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్, గ్యాంగ్స్టర్స్, ఇలాంటి వాళ్ళని కానీ వీళ్ళని కూడా రిలీజ్ చేయడం లేదు. వీరందరూ కూడా సత్ప్రవర్తన పొందినటువంటి మారిన ఖైదీలను మాత్రమే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగానే ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ జీవోలో మీరందరూ కూడా విడుదలవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ తరపున నేను చెప్పాను కదా మారిన ఖైదీలు అనేసి. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆలోచించుకున్నాను, నిజంగానే 20 ఏళ్ల సర్వీస్లో నేను ఖైదీలు మార్చేసినామా, నిజంగా ఖైదీలు మార్చగలిగామా అనేసి ఆలోచించుకుంటే నాకు ఒకటే అనిపించింది, మార్పు అనేది మేము నిజంగా ఒక మనిషిని ఇంకొక మనిషి మార్చగలిగితే ఈ చట్టాలు ఇవి అవసరమే లేదు. మార్పు అనేది కేవలం అంతర్గతంగా రావాల్సింది, మీలో లోపల నుంచి రావాల్సింది. మరి మీరేం చేశారు సార్? ఈ మార్పు రావడానికి కావాల్సిన పరిస్థితులను జైలు శాఖ కల్పిస్తుంది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మేము చేసేటువంటి కరెక్షనల్ యాక్టివిటీస్ కావచ్చు, మేము చేసే వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ మార్పు మీ యొక్క స్వేచ్ఛను లిమిటెడ్గా రెస్ట్రిక్ట్ చేస్తూ దానికి కొంత నిబంధనలు విధిస్తూ మీలో మార్పు రావడానికి చేసిన ప్రయత్నంలో మేము సఫలీకృతమయ్యామని ఆశిస్తున్నాను. ఒక్కసారి మీలో మార్పు వస్తే మిమ్మల్ని బయట నుంచి ఎవరు కూడా మిమ్మల్ని పర్యవేక్షించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం కూడా లేదు. మార్పు మీలో వస్తే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే మార్పు మీలో వస్తే ఖచ్చితంగా బయట నుంచి మిమ్మల్ని ఎవరు పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషిలో కూడా 3 రకాల స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.